ఫ్రెండ్స్ మనకి రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉంటాయి, ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎన్టీపీసీ జాబ్స్కి మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై దగ్గర క్లిక్ చేశాక క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఆర్ఆర్బీ ఏఎల్పీకి కానీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ కానీ ఈ ఎగ్జామ్స్లో వేటికైనా మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మీకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు మళ్ళీ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయకపోతే ఇప్పుడైతే మీరు కొత్తగా అకౌంట్కి అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి ఫస్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ దగ్గర కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంది కదా, ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఫుల్ నేమ్, క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ నేమ్ అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ రీటైప్ దగ్గర కూడా మళ్ళీ మీ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మీరు మీ నేమ్ని ఎప్పుడైనా చేంజ్ చేశారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రీటైప్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కూడా. నెక్స్ట్ జెండర్ ఫ్రెండ్స్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రీసెలెక్ట్ జెండర్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఫ్రెండ్స్, ఫాదర్ నేమ్ కూడా మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రీటైప్ ఫాదర్ నేమ్ దగ్గర కూడా ఆ విధంగానే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ దగ్గర మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేశాక వెరిఫై యూజింగ్ ఆధార్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడి ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేశాక జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి అండ్ ఒక నెంబర్ అయితే ఉండాలి. సో ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేశాక ఎంటర్ క్యాప్చా కోడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఈ క్యాప్చా అనే బాక్స్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేశాక ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు అకౌంట్ క్రియేట్ అయినట్లే ఫ్రెండ్స్. అకౌంట్ క్రియేట్ చేశాక ఇక్కడ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఇక్కడ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేశాక ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. లాస్ట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి మనమైతే 21 సెప్టెంబర్ నుంచి 20th అక్టోబర్ వరకు మనమైతే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్కి వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ ద ఆర్ఆర్బీ ఫర్ విచ్ యూ విష్ టు అప్లై అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేద్దామని అనుకుంటున్నారో ఆర్ఆర్బీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. తర్వాత ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మార్షల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా, అన్మ్యారీడా, జుడిషియల్లీ సెపరేటెడా, డైవర్స్డా, సో ఇవేంటో ఇవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో తర్వాత రిలీజియన్, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, అదర్సా అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మదర్ టంగ్, మీ మదర్ టంగ్ ఏంటిదో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. హిందీయా, తెలుగు. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తెలుగు అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్ మీకు ఎగ్జామ్ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇవేంటంటే మోల్స్ అనమాట, అంటే పుట్టుమచ్చలు. మన 10th క్లాస్ మెమోలో లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ పుట్టుమచ్చలు. ఈ మూల అందా రైట్ హ్యాండ్, ఈ మూల అందా ఐ, ఈ మూల అందా చీక్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉన్నాయో అలా ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, మీ మోల్స్ ఎక్కడ ఉన్నాయో. నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ దగ్గర మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్రిజర్వ్డా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ స్టేట్ దగ్గర మీది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్టిక్, మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ దగ్గర మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ దగ్గర మీ విలేజ్ ఏంటో అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీ ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్.
తర్వాత లాస్ట్లో మీరు సేవ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఆర్ యు వ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ నొక్కండి, లేకపోతే నో నొక్కండి. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఆర్ యు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ నొక్కండి, లేకపోతే నో నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ, డిసేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్, నేచర్ ఆఫ్ డిసేబిలిటీ, డిసేబిలిటీ కేటగిరీ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డూ యూ నీడ్ ఏ స్క్రైబ్ ఇఫ్ యువర్ రైటింగ్ అబిలిటీ ఈస్ ఎఫెక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్క్రైబ్ కావాలనుకుంటే ఎస్ నొక్కండి ఫ్రెండ్స్, లేకపోతే నో నొక్కండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ డీటెయిల్స్ ఆర్ యు యాన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్. సో మీరు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యు యాన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో మీరు ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయ్ అయితే మీరు ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కనుక అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ఎంప్లాయిడ్ అయితే మీరు ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఆఫ్. ఫ్రెండ్స్ మీరు ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అయినా, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ అయినా, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయినా, ఆర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా, మీరు మైనారిటీ క్యాండిడేట్స్ అయినా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళైనా మీకైతే అప్లికేషన్ ఫీజు 250 ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయ్యి వస్తే మీకైతే 250 రూపీస్ మీ అకౌంట్లో అయితే రిఫండ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఈ క్యాండిడేట్స్ కాకుండా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ అయి ఉంటే మీరైతే ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై చేసేప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యి వస్తే మీకు 400 రిటర్న్ చేస్తారు ఫ్రెండ్స్. మీ బ్యాంక్ అకౌంట్కి 400 అమౌంట్ అయితే మీకు రిఫండ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో మీరు కేర్ఫుల్గా ఉండి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ బ్యాంక్ అడ్రస్ ఎంటర్ చేశాక ఇక్కడ లాస్ట్లో సేవ్ నొక్కండి. తర్వాత నెక్స్ట్ నొక్కండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బోర్డు అనమాట. సో మీ 10th క్లాస్ మెమో పైన ఉంటుంది ఫ్రెండ్స్, మీది ఏ బోర్డు ఆ బోర్డు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్ ఉంది కదా, మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుటో ఆ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర క్లిక్ చేసి మీరు మీ 10th మెమో అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వచ్చేసి సైజు 500 KB కంటే దాటకూడదు ఫ్రెండ్స్, అండ్ ఓన్లీ పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలి ఫ్రెండ్స్. 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద యాడ్ అనే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ పైన క్లిక్ చేసి మీరైతే మీ ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా మీ ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పోస్టులకి ఇంటర్ అనేది మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇప్పుడు క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిసిప్లిన్ కూడా అంతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ స్టేట్ ఏంటో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ బోర్డు, నెక్స్ట్ డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్ ఫ్రెండ్స్. ఇదేమో మీ మెమోలో లాస్ట్లో డేట్ ఆఫ్ ఇష్యూ అని ఒక డేట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డూ యూ హ్యావ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ ఆన్ కంప్యూటర్ అని ఉంది ఫ్రెండ్స్. సో మీకు టైపింగ్ వస్తే ఇక్కడ ఎస్ నొక్కండి ఫ్రెండ్స్, మీకు టైపింగ్ రాకపోతే నో నొక్కండి. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 4 పోస్టులు ఉంటాయి. 2 పోస్టులకి అయితే టైపింగ్ మ్యాండేటరీ ఫ్రెండ్స్, 2 పోస్టులకి అయితే టైపింగ్ మ్యాండేటరీ కాదు. సో మీకు టైపింగ్ వస్తే ఇక్కడ ఎస్ నొక్కండి, లేకపోతే నో నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్ దగ్గర మీకు ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు కావాలనుకుంటే మీ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీరు ఇక్కడ యాడ్ నొక్కి మీ డిగ్రీ కానీ బీటెక్ కానీ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంటర్ చేశాక లాస్ట్లో నెక్స్ట్ నొక్కండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫోటో ఎలా ఉండాలంటే 320x240 పిక్సెల్స్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్, అండ్ సైజ్ వచ్చేసి 30 to 70 KB ఉండాలి ఫ్రెండ్స్. మీరు మొబైల్లో దిగిన ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ అప్లోడ్ చేస్తే అదైతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీ ఫోర్ హెడ్, నోస్, ఐస్ అన్నీ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ ఎలా ఉండాలంటే అన్ని బ్లాక్ లెటర్స్తో రాయకూడదు, క్యాపిటల్ లెటర్స్తో రాయకూడదు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాసి మిగతా స్మాల్ రాయాలి. ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డైమెన్షన్స్ వచ్చేసి 140x60 పిక్సెల్స్ ఉండాలి ఫ్రెండ్స్, అండ్ సైజ్ వచ్చేసి సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 30 KB to 70 KB ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ సిగ్నేచర్ బ్లర్గా ఉంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫోటోకి అయితే
బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలండి ఫ్రెండ్స్. వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఫోటో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ సిగ్నేచర్ కూడా 30 KB కంటే తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయట్లేదు. సో 30 KB to 70 KB మధ్య ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్లో ఇమేజ్ రీసెర్చ్ వెబ్సైట్స్ 2 ఇస్తాను ఫ్రెండ్స్. సో అవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో డిస్క్రిప్షన్కి వెళ్ళి అవి అయితే చెక్ చేయండి ఆ వెబ్సైట్స్. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో సేవ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లైన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ పోస్ట్లకి. మీకు ఏ పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలో ఆ పోస్ట్ దగ్గర ప్లస్ ఐకాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు నచ్చిన విధంగా మీరైతే పోస్ట్లకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రిఫరెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ఐ అగ్రీ టు అలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని ఉంది కదా, ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ గోన్ త్రూ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ప్లేస్ దగ్గర మీ సిటీ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సేవ్ నొక్కండి, తర్వాత వ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి కేర్ఫుల్గా మళ్ళీ చెక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్గా. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీరు ఏమైనా అప్లికేషన్లో ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరైతే ఎడిట్ చేయొచ్చు. అప్లికెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏ కరెక్షన్స్ కానీ చేయడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. సో అందుకనే జాగ్రత్తగా అప్లై చేయండి. అండ్ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అన్ని లాస్ట్లో సబ్మిట్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్. మీరు ఫీ పేమెంట్ చేస్తేనే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయినట్టు వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేస్తారు లాస్ట్లో, ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాపెన్స్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు అని ఉంది. సో ఎగ్జామ్ ఫీజు మీరైతే పే చేస్తేనే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయినట్టు, లేకపోతే సబ్మిట్ కానట్టే ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు పే విత్ రేజర్ పే ఆర్ పే విత్ పే యూ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. పేమెంట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయ్యి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు గూగుల్ ఓపెన్ చేసి rrbapply.gov.in అని సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్లోకి వచ్చి మీరైతే రైల్వే జాబ్స్కి అయితే అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.